కడప జిల్లా బద్వేలు పట్టణంలోని పూలే విగ్రహం వద్ద పూలే ఆశయ సాధన సమితి చైర్మన్ బద్వేలు గురుమూర్తి, వైస్ చైర్మన్ యు వెంకటరమణ యాదవ్ ఆధ్వర్యంలో పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీసీలు రాజకీయంగా ఎదగాలనే విశ్వాసంతో, నమ్మకంతో రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవి బీసీ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ యాదవ్ కు ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఎన్టీ రామారావు టైం నుంచి నేటి చంద్రబాబు పాలన వరకు తెలుగుదేశం పార్టీ బీసీలకు రాజకీయ చైతన్యము, పాలనలో భాగస్వామ్యం కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే అన్నారు. అయ్యా, నువ్వు దానం ఇవ్వవద్దు, వచ్చినవాడు ఏమి నిన్ను తొక్కేస్తాడు, పాతాళానికి పోతావంటే కారే రాజులు రాజ్యములు గల్గరే గర్వోన్నతిని పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పవన్ జాలిరి గురువిపై పేరైనను గలదే శిబి ప్రముఖులు వీరే కోర్కెలు వారలను మరచిరే ఈ కాలము భాగ్యవాచారు. ఈరోజు శిబి చక్రవర్తిని అనుకుంటున్నాం, బలి చక్రవర్తిని అనుకుంటున్నాం, గంతిదేవుడిని అనుకుంటున్నాం, గానకం అనుకుంటున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా నూతన ప్రభుత్వంలో అనేక కోరికలు నెరవేరుతాయి. బీసీ భవన్ ఈ ఊళ్ళో కట్టవలసిన అవసరం ఉంది. ఇది నియోజకవర్గ కేంద్రంలో కూడా గురుమూర్తి గారి కోరికలన్నీ కూడా చాలా సముచితమైనవి. మీరందరూ కలిసికట్టుగా ఉంటే అన్ని కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి. చంద్రబాబు నాయుడు మార్పులు తెస్తున్నాడు, కొత్త మార్పు వస్తూ ఉంది. పెంచడానికి వీలుంటుందని సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరి బీసీలకు ఉద్యోగాలలో మరి ఈ యొక్క అవకాశాన్ని కల్పించడము, చట్టసభలో రిజర్వేషన్ కావాలని మేము కోరుకుంటున్నాం. 50% ఉండేటటువంటి బీసీలు అన్ని రంగాలలో వెనుకబడి అణగారిన ఉన్నారు. ఈ సమాజానికి మరి వృత్తిరీత్యా సేవలు చేస్తున్నారు.